అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా చిట్యాల ఐలమ్మ పాఠం చూడండి. మగువ అంటే అన్ని పనులు చేస్తూ ఇంట్లో బయట మరి ఇంతక వీడియో చూసాం కదా మనం అన్నిట్లలో రాణిస్తూ ముందుకు వెళ్తుంది మహిళ. అటువంటి మహిళ ఒకరు గురించి మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మనం ప్రతిస్పందించకుండా ఉండకుండా ధైర్యంగా ముందుకు వచ్చి అన్యాయాన్ని ఎదిరించి ఆ రోజుల్లోనే తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ పోరాడినటువంటి ఒక మంచి మహిళ వీర వనిత గురించి మనం ఈరోజు పాఠం చెప్పుకుందాం. ఆ పాఠమే చిట్యాల ఐలమ్మ పాఠం. ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్యాయం జరిగినప్పుడు ఎదిరించడం. తెలంగాణ ఎంతో మంది వీరులకు వీర వనితలకు పుట్టినిల్లు. అటువంటి వీర వనితల్లో ఒకరైనటువంటి చిట్యాల ఐలమ్మ గురించి మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. చిట్యాల ఐలమ్మ తను ఏం చేసింది అని అంటే చక్కగా తన గౌరవాన్ని కాపాడుకుంటూనే ఇంట బయట తను ధైర్యంగా తనకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంది. ఆమె యొక్క జీవిత విశేషాలని ఆమె జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. చిట్యాల ఐలమ్మ. ముందు పాఠంలోని పాఠ్య చిత్రాన్ని ఒకసారి చూడండి మీరు. చిట్యాల ఐలమ్మ. ఇక్కడ మీరు చిత్రాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు మీ పాఠ్య చిత్రాన్ని చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈవిడ ఒక వ్యవసాయం చేస్తున్నటువంటి మహిళగా కర్ర పట్టుకొని ఉంది. ఆమె పక్కన కొంతమంది ఉన్నారు. అంటే తనకి ఏదో అన్యాయం జరిగింది, దాని గురించి మాట్లాడుతున్నట్టుగా ఆ వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ చిత్రంలో మనం పాఠానికి వచ్చినట్లయితే పాఠ్యాంశానికి వచ్చినట్లయితే చూడండి, ఇది కూడా గేయ రూపంలో ఉంది. చిట్యాల ఐలమ్మ పాఠం. ఐలమ్మ చాక లైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. మనం తెలంగాణ కోసం చాలా పోరాటం చేసాం. 1969 నుంచి కూడా తెలంగాణ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఆ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి మహిళ చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఈమె ఎంతో మంది మహిళలకి స్ఫూర్తినిచ్చింది. మరి తన గురించి తెలిపేటువంటి ఈ గేయం చరణం చూడండి. ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలోన పుట్టింది. ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలోన పుట్టింది. ఓరుగంటి మల్లన్న సాయన్నల ముద్దు కూతురై మురిసింది. ఓరుగల్లు ప్రస్తుతం వరంగల్ జిల్లా. ఆ వరంగల్లో ఉన్నటువంటి రాయపర్తిలోని కిష్టాపురంలో ఈమె జన్మించింది, పుట్టింది. ఈమె తల్లిదండ్రులు ఎవరు అంటే మల్లన్న సాయన్నలు. ముద్దు కూతురై మురిసింది. వారికి ఈమె కూతురు బిడ్డ. మరి చక్కగా వారి ఇంట్లో కన్నుల పండగగా ఈ అమ్మాయి పుట్టింది. రజక కులంలోన రత్న దీపమై ఊరు వాడ పేరు వడసింది. రజక
రజకులు అంటే చాకలి వారు. వారి యొక్క కులం రజక కులం. ఆ కులంలో రత్నదీపమై అంటే ఈ ఈ అమ్మాయి అంటే ఈవిడంటే చాలా మంచి పేరు ఆ కులంలోనే తెచ్చుకుంది. ఊరు వాడ పేరు వడిసింది, చక్కటి పేరు తెచ్చుకుంది. 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది. మరి 13వ ఏటనే ఆ ఐలమ్మ గారికి వివాహం చేశారు. 13వ సంవత్సరంలోనే వివాహం చేస్తే ఆమెను ఏ ఊరిచ్చారు? చిట్యాల గ్రామపు కోడలు అయింది. అంటే వాళ్ళది కృష్ణాపురం, చిట్యాల గ్రామానికి కోడలుగా ఆవిడ వెళ్ళింది. మరి చిట్యాల ఐలమ్మలోని 2వ చరణం చూసినట్లయితే, చిట్యాల నరసింహులు సిరుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది. మెట్టినింటిలోన మెరిసింది. చిట్యాల నరసింహులు సిరుల ఇల్లాలై. చిట్యాల నరసింహులు అనే అతన్ని వివాహం చేసుకుంది ఐలమ్మ. మెట్టినిల్లు అంటే అత్తగారిల్లు. అత్తగారింటికి వెళ్ళి కూడా అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. మెట్టినింటిలోన మెరిసింది, కులకాయికముతోని కూటికి జాలక వ్యవసాయము తలపెట్టింది. కులకాయికము అంటే కుల వృత్తి. వాళ్ళు రజకులు కదా, మరి ఆ కుల వృత్తి బట్టలు ఉతకాలి. కానీ ఆ బట్టలు ఉతికితే కూటికి సరిపోవట్లేదు, అంటే వాళ్ళు బతకడానికి సరిపోవట్లేదు. అందుకని ఏం చేసింది? తాను వ్యవసాయమును తలపెట్టింది. ఆ కుల వృత్తి మానేసి వ్యవసాయము చేసింది. మల్లంపల్లి కొండలరావు భూస్వామిత కవులు వ్యవసాయము చేయసాగింది. మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి అధికంగా భూమి ఉన్నటువంటి వ్యక్తి. మరి అంత భూమిని అతను ఒక్కడే చేసుకోలేడు కాబట్టి కొంతమందికి కవులకి అంటే ఆ భూమిని తను ఇస్తాడు. వాళ్ళు వ్యవసాయం చేసి అందులో సగం పంటని వారికి ఎవరైతే ఉన్నారో భూస్వామి వారికి ఇస్తారు. దాన్ని కవులు అంటారు. అలా కవులకు తీసుకొని ఏం చేసింది? తను వ్యవసాయము చేయడం ప్రారంభించింది. యవసము అంటే వ్యవసాయం. యవసము అంటే వ్యవసాయం. కవులు యవసము చేయసాగింది. ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మా. మరి ఏటికి ఏడాది, ఏడాది అంటే సంవత్సరం. ఏటికి ఏడాది అంటే సంవత్సరం కూడా వ్యవసాయం చేసి తాను ఆ వ్యవసాయంతో వచ్చిన డబ్బులతోటి సొంత ఇంటిని నిర్మించుకుంది. ఏటికి ఏడాదికి తాను మంచి పంటలు తీసి సొంత ఇంటిని కూడా కట్టుకున్నది. ఈ విధంగా తను ఒక మహిళ అయినప్పటికీ కూడా వ్యవసాయాన్ని చేసి తన పిల్లల్ని, తన సంసారాన్ని, తన ఇంటి కోసం కష్టపడినటువంటి మహిళ ఐలమ్మ. హాయ్ చిల్డ్రన్, 5వ తరగతి తెలుగు పాఠం 7వ పాఠం చిట్యాల ఐలమ్మ. ఐలమ్మ పాఠం యొక్క ఉద్దేశం మనం ఇందాక చెప్పుకున్నాం. అన్యాయాన్ని ఎదిరించడం మనకున్నటువంటి వీరులకు ఉన్నటువంటి లక్షణం. అన్యాయం జరిగితే మనం ఎదిరించగలగాలి. పిల్లలు మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నిలదీసి అడగగలిగే ధైర్యం కూడా మీకు ఉండాలి. ఈ పాఠం ఉద్దేశం అదే. అన్యాయం జరిగినప్పుడు మరి నిలదీయగలగాలి. ఈ పాఠంలో చిట్యాల ఐలమ్మ గారు ఒక మహిళ అయినప్పటికీ కూడా చక్కగా తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించింది. పాఠాన్ని మీరు ఇందాక చూశారు కదా. ఇక్కడ ఈ చిత్రాన్ని కూడా పరిశీలించండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బొమ్మలో ఏం జరుగుతుందో చూడండి, ఈ చిత్రంలో ఏం జరుగుతుందో చూడండి. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు,
వాళ్ళు ఏం మాట్లాడుతుండవచ్చు. ఇక్కడ చూడండి, ఇద్దరు మహిళలు ఏడుస్తూ ఉన్నారు. మరి ఈవిడ గట్టి గట్టిగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరేమో అడుగుతున్నారు, ఆవిడేమో ఏడుస్తుంది. ఇతను కూడా ఏదో నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉండదు. మొత్తానికైతే ఇక్కడ ఒక గొడవ జరుగుతూ ఉంది. అన్యాయానికి గురైన వాళ్ళు మిగిలిన వారిని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్షణం. తెలంగాణ ఎంతోమంది వీరులు వీర వనితల నిలయం. వాళ్ళల్లో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈవిడే ఐలమ్మ గారు. ఐలమ్మ చాకలి ఐలమ్మ తను ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలోన పుట్టింది. ఓరుగంటి మల్లన్న సాయన్నల ముద్దు కూతురై మురిసింది. రజక కులంలోన రత్నదీపమై ఊరువాడ వడిసింది. మరి 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది. ఇంతవరకు మీరు విన్నారు కదా, చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మనం చెప్పుకుందాం. చిట్యాల నరసింహులు సిరుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది. మెట్టినింటిలోన మెరిసింది. కులకాయికముతోని కూటికి జాలక వ్యవసాయమును తలబెట్టింది. మల్లంపల్లి కొండలరావు భూస్వామి తా కవులు వ్యవసాయము చేయసాగింది. మల్లంపల్లి కొండలరావు భూస్వామి తా కవులు వ్యవసాయము చేయసాగింది. మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి దగ్గర కవులు అంటే వేరొకరి భూమిని మనము పంట పండించుకొని ఆ పంటలో కొంత భాగాన్ని సగభాగాన్ని వారికి ఇవ్వడమే కవులు. కష్టమంతా కూడా ఎవరైతే కవులుకు తీసుకుంటారో వాళ్ళే చేస్తారు. వ్యవసాయము అంటే వ్యవసాయము. ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మా. సొంత ఇంటిని తాను కట్టుకున్నది. ఏటికి ఏడాది అంటే సంవత్సరానికి మంచిగా పంటలు పండించి మహిళ అయినప్పటికీ ఆడామె అయినప్పటికీ కూడా బాగా కష్టపడి పొలం దున్ని పంట పండించి తాను సొంతంగా ఇల్లు కట్టుకుంది. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఈవిడ ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో పుట్టింది. మల్లన్న సాయన్నలకి ముద్దు కూతురై చాలా మురిసింది. చక్కగా ఉంది. వారి కులంలోన రత్నదీపమై ఊరు వాడ పేరు తెచ్చుకుంది. చిట్యాల గ్రామపు కోడలు అయింది. కోడలు అనంటే కొడుకు భార్య. చిట్యాల నరసింహులు ఐలమ్మ గారి భర్త పేరు చిట్యాల నరసింహులు. సిరుల ఇల్లాలు అంటే భార్య. సిరులు అంటే సంపదలు. మెట్టినింటిలోన మెరిసింది. మెట్టినిల్లు అంటే అత్తగారి ఇల్లు అన్నమాట. అక్కడ కూడా మంచిగా చక్కగా పేరు తెచ్చుకుంది. మరి ఐలమ్మ చాకలైలమ్మ. మరి చాకలైలమ్మ గుర్తుగా మన ఖమ్మంలోని రజక వీధిలో ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చూడండి, విగ్రహం చాలా బాగుంది కదా. సిరులు సంపదలు, కోడలు కొడుకు భార్య, మెట్టినిల్లు అత్తగారిల్లు, ఇల్లాలు భార్య, కులకాయికము కులవృత్తి, కూడు అన్నము భోజనము, తలపెట్టింది మొదలుపెట్టింది ప్రారంభించడం అన్నమాట. వ్యవసాయము
ఏడు ఏడాది, ఏడాది అంటే సంవత్సరము. భూస్వామి అంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి యజమాని భూస్వామి అంటారు. ఆ భూస్వామి తన భూమిని కవులకి ఇచ్చారు. మీరు ఇదంతా పాట గేయాన్ని నేర్చుకోండి, పాఠం రాయండి పిల్లలు. ఓకే.